రే సారా, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చానమ్మా. డైరెక్ట్గా షాప్ దగ్గరికే వచ్చాను. అవును, రిజల్ట్స్ వచ్చాయా? వచ్చాయమ్మా. నేను అన్నింటిలో పాస్ అయ్యాను. అబ్బా, ఎంత మంచి విషయం చెప్పావు తల్లి, చాలా సంతోషంగా ఉంది. అమ్మా, ఇంకా నేను హాస్టల్లో ఉండను. ఇంటి దగ్గర నుంచే కాలేజ్కి వెళ్తాను. సరే తల్లి, నువ్వు ఇంట్లో ఉంటే నాకు ఇంకా సంతోషం. సరే, నేను షాప్ క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేసి మనం ఇంటికి వెళ్దాం. ఈరోజు బాగానే అమ్మాను. ఈ మేదో నక్కతోక తొక్కినట్టుంది. ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. ఆమె షాప్ కూడా ఎప్పుడు కలకలలాడుతుంది. మంచి భర్త, మంచి ర్యాంక్స్ తెచ్చుకునే కూతురు. కాలనీలో అందరూ ఎంతో రెస్పెక్ట్ ఇస్తారు. నాకు అస్సలు నచ్చట్లేదు. నాకంటే గొప్పగా ఎవ్వరూ ఉండకూడదు. ఈ కాలనీలో అందరూ నాకే రెస్పెక్ట్ ఇవ్వాలి. ఏదో ఒకటి చేయాలి. ఎలా ఉన్నావు రమ్య? నేను బాగానే ఉన్నాను, కానీ నువ్వేంటి ప్రతీ నెల నీ భర్త కొట్టడని మీ అమ్మగారింటికి వచ్చేదానివి 3 నెలల నుంచి రావట్లేదు? ఓ అదా, నా భర్త నన్ను కొట్టడం ఆపేశాడు కాబట్టి రావట్లేదు. నన్ను ప్రేమగా చూసుకుంటున్నాడు. అవునా? అలా ఎలా? నాకు తెలిసిన ఒక మాంత్రికుడి దగ్గరికి వెళ్ళాను. ఆయన ఒకటి ఇచ్చి మా ఇంట్లో ఏదైనా మూలకి వేయమన్నాడు. సో నేను ఆయన చెప్పినట్టు చేశాను. అప్పటి నుంచి మా ఆయనలో చాలా మార్పు వచ్చింది. ఓ అవునా? ఎక్కడుంటాడాయన? నేను కూడా కలవాలి. సరే, నేను అడ్రస్ చెప్తాను, వెళ్ళు. థ్యాంక్ యూ. నమస్తే గురువుగారు. ముందు నీకేం కావాలో చెప్పు. మా ఇంటి పక్కన ఒక ఆమె ఉంటుంది. అది ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉంటుంది. దాని బిజినెస్ కూడా చాలా బాగా నడుస్తుంది. వాళ్ళ హస్బెండ్ ఒక చిన్న ఎంప్లాయీ నుంచి మేనేజర్ అయ్యాడు. నాకు అసలు నచ్చట్లేదు. ఎలాగైనా ఆ కుటుంబం మొత్తం నాశనం కావాలి. సరే, ఇది తీసుకొని వెళ్ళు. వాళ్ళ ఇంటి వెనకాల వెయ్యి. సరే గురుజీ, నేను వెళ్తాను. ఇదే కరెక్ట్ టైం. ఇప్పుడే వేసేస్తాను. వీళ్ళ కుటుంబం మొత్తం నాశనం కావాలి. వీళ్ళ వ్యాపారం మొత్తం మూతపడాలి. వాళ్ళ హృదయాలలో నెమ్మదనేదే ఉండకూడదు. తండ్రి, ఇంతవరకు మాకు తోడుగా ఉండి అన్ని విషయాలలో నువ్వు చేస్తున్న మేలులను బట్టి నీకు వందనాలు. సాతాను ప్రభావం ఎక్కడా కూడా నా మీద, నా కుటుంబం మీద పని చేయకుండా నీ కాపుదలను అనుగ్రహించు. యేసు నామంలో ఎప్పుడు నీకు మహిమకరంగా మా జీవితాలను ఉంచండి. ఆమేన్. అమ్మయ్య, వేసేసాను. రేపటి నుంచి దీని ఏడుపు చూస్తా. ఇంకా మధ్యాహ్నం 2 అవుతుంది. ఒకసారి దాని షాప్ దగ్గరికి వెళ్ళి చూస్తాను. ఏంటి ఇంతమంది ఉన్నారు? రోజు కంటే ఎక్కువ ఉన్నారు. అసలు ఈ మాంత్రికుడు నిజమైనోడేనా? ఛా! అబ్బా, చాలా అలసిపోయాను. ఎంత బిజీగా ఉందో అసలు. పడుకుంటాను, బాగా నిద్ర వస్తుంది. రేపు మార్నింగ్ చేసుకుంటాలే ప్రేయర్. సరే, నిన్ననే కదా వేసింది. సో ఈ రోజు నుంచి పని చేస్తుందేమో చూద్దాం. ఈరోజు కూడా ఎక్కువగానే ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది? నేను వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను. నేను వీళ్ళ బిజినెస్ని పాడు చేయడానికి కాదు, ఇంకా గొప్పగా చేయడానికి వాడి దగ్గరికి వెళ్ళినట్టుంది. ఛ! ఈరోజు కూడా చాలా అలసిపోయాను. ప్రేయర్ చేసుకోవడానికి కూడా అస్సలు ఓపిక లేదు. మేరీ, లేచి ప్రార్థన చేసుకో. 2 నిమిషాలైనా లేచి ప్రార్థన చేసుకో. దేవా ప్లీజ్, చాలా అలసిపోయాను. ఇదొక్కసారి. రేపటి నుంచి ఖచ్చితంగా ప్రార్థన చేసుకుంటాను, అస్సలు మిస్ అవ్వను. మీరిచ్చింది నిజంగా పని చేస్తుందా? దాని బిజినెస్ ఇంకా ఎక్కువైంది కానీ తగ్గలేదు. అవునా? అలా జరగడానికి వీల్లేదు. ఇదిగో, ఇంకోసారి ట్రై చేయి. చూడు, ఇది పని చేస్తుందని నా దగ్గర 20,000 తీసుకున్నావు. పని చేయలేదో
నిన్ను పోలీసులకు పట్టిస్తాను. ఇప్పుడే వెళ్ళి వేస్తాను. అబ్బా, ఏంటి కాళ్ళన్నీ చెక్కల్లాగా అయిపోయాయి. అసలు నడవడానికి కూడా రావట్లేదు. అసలు ఏమైంది? అమ్మో, నాకు భయం వేస్తుంది. రేపు వచ్చి వేస్తాలే. దీని షాప్ చూడు, ఎంత కలకలలాడుతుందో. ఛా, నాకు అస్సలు నచ్చట్లేదు. రేపటి నుంచి చూస్తాను ఇలా ఇంత బిజీ ఉంటుందో. అబ్బా, బాగా అలసిపోయాను. కొద్దిసేపు ప్రార్థన చేసుకుందామా? అబ్బా ప్లీజ్ మేరీ, నాకు అస్సలు ఓపిక లేదు. బాగా టైర్డ్ అయ్యాను. నువ్వే మనందరి కోసం చేసి పడుకో. నేను కూడా బాగా అలసిపోయాను. నాకు మాత్రం నిద్ర వస్తలేదా? అయితే నువ్వు పడుకో, నన్ను ఇబ్బంది పెట్టకు. సరేలే, నేను కూడా రేపు మార్నింగ్ చేసుకుంటాను. అమ్మయ్య, బయట నుంచే విసిరేశాను. ఇక రేపటి నుంచి ఉంటుంది. రేపు కూడా సేమ్ ఇలానే బిజీ ఉందంటే ఖచ్చితంగా నేను ఇంకో మాంత్రికునే చూసుకోవాలి. వాడిని పోలీసులకు పట్టిస్తాను. అమ్మో, ఈరోజు చాలా లేట్ అయింది. త్వరగా షాప్కి వెళ్ళాలి. చా, ఇంత లేట్ లేసానేంటి నేను? వెళ్ళి చూద్దాం ఎలా నడుస్తుందో దాని షాప్. హాయ్ మేరీ. ఏంటి రమ్య గారు ఇలా వచ్చారు? ఏం లేదు, అలా వెళ్తూ మీ షాప్ కనిపిస్తే వచ్చాను. ఎలా నడుస్తుంది షాప్? అసలు ఏం బోని అవ్వలేదు. పొద్దుటి నుంచి ఒక్క కస్టమర్ కూడా రాలేదు అంటే నమ్ముతావా? ఏంటి, అవునా? ఈ ఏరియా మొత్తంలో మీ షాపే ఫేమస్ కదా? ఏమో రమ్య, అస్సలు అర్థం కావట్లేదు. ఒక్క రోజుకి అలా నిరసించిపోతే ఎలా? ధైర్యంగా ఉండండి, రేపటి నుంచి వస్తారులే. థ్యాంక్ యూ రమ్య, మంచి మాట చెప్పారు. ఇదే కదా నేను కోరుకుంది. ఇప్పటి నుంచి నాకు పండగేక. నా మనసు ఏం బాగాలేదు. అసలు ఈరోజు ఇద్దరు మాత్రమే వచ్చారు షాప్కి. ఏంటి అసలు, నా షాప్ ఓపెన్ చేస్తున్నాను, క్లోజ్ చేస్తున్నాను, ఒక్క కస్టమర్ కూడా రావట్లేదు. హలో సార్, గుడ్ మార్నింగ్. మీరు సారా వాళ్ళ అమ్మగారు కదా? అవును సార్, రమ్మన్నారని విన్నాను. అవును, రండి కూర్చోండి. మీ అమ్మాయి చాలా మంచి స్టూడెంట్, బాగా చదువుతుంది, అందరితో బాగుంటుంది. కానీ కొన్ని రోజుల నుంచి అందరితో గొడవ పడుతుందట. టీచర్స్కి కూడా ఎదురు సమాధానం చెప్తుందట. రోజు ఎవరో ఒకరు వచ్చి మీ అమ్మాయి మీద కంప్లైంట్ చేస్తున్నారు. మొన్న స్లిప్ టెస్ట్లో కూడా చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి. అసలు ఏమైంది తనకి? ఇంట్లో ఏదైనా సమస్య? అయ్యో, అవునా సార్? అలాంటిదేం లేదు సార్, నేను మాట్లాడతాను. సారీ సార్. ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా చూసుకోండి. తన ప్లేస్లో వేరే ఎవరున్నా కాలేజ్ నుంచి డిస్మిస్ చేసేవాని. కానీ తను మంచి ర్యాంక్ స్టూడెంట్, వదులుకోలేక ఒక ఛాన్స్ ఇస్తున్నాను. నెక్స్ట్ టైం రిపీట్ అయితే మీరు వేరే కాలేజ్ చూసుకోవాల్సి వస్తుంది. లేదు సార్, నెక్స్ట్ టైం రిపీట్ అవ్వదు, దయచేసి క్షమించండి. ఓకే. అసలు ఏమైంది సారాకి? ఎందుకలా బిహేవ్ చేస్తుంది? వాళ్ళ డాడీ రాని చెప్తాను. మిస్టర్ శామ్, ఏమైంది మీకు? ఒక్క పని కూడా సరిగా చేయట్లేదు. నిన్న సబ్మిట్ చేయాల్సిన ఫైల్ ఇంతవరకు రెడీ అవ్వలేదు. ఇప్పుడు క్లయింట్స్ వస్తున్నారు, వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? సార్, నేను నిన్ననే కంప్లీట్ చేశాను, కానీ కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్ వల్ల పెండింగ్ పడింది. ఇదే మాట క్లయింట్తో చెప్తావా? ఇలా అయితే ఇంకోసారి ఎలా మనకు ప్రాజెక్ట్స్ ఇస్తారు? సారీ సార్, ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను. చూడండి, మీరు 10 years నుంచి ఇదే కంపెనీలో నమ్మకంగా పనిచేస్తున్నారని మీ మీద గౌరవంతో మిమ్మల్ని జాబ్లో నుంచి తీసేయట్లేదు. ఇక్కడి నుంచైనా కొంచెం భయంతో వర్క్ చేయండి. ఆ ఫైల్ తీసుకొని జేసీకి ఇవ్వండి. మిస్టేక్స్ అన్ని 1 hourలో సెట్ చేయమని చెప్పండి. వెళ్ళండి. సరే సార్. మేరీ, అన్నం పెట్టు, ఆకలిగా ఉంది. అరే, వంట చేయలేదండి. ఇంతవరకు వంట చేయలేదా? ఎందుకు?
సారా ఇంకా ఇంటికి రాలేదు. 6 వరకు ఇంటికి వచ్చేది. 10 అవుతున్నా ఇంకా రాకపోయేసరికి దానికోసం చూస్తూ వంట చేయడం మర్చిపోయాను. అలాంటప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పాలి, అంతేకాని నీ మానన నువ్వు టెన్షన్ పడుతూ వంట చేయకపోతే ఇప్పుడేం తినాలి? అక్కడ ఆఫీస్లో మా సార్ నా మైండ్ తిన్నాడు, ఇప్పుడు నువ్వు నా కడుపు కాల్చుతున్నావు. ఛా, ఫోన్ చేసావా ఇంతకీ? చేశానండి, స్విచ్ ఆఫ్ వస్తుంది. సరే, నేను చూసి వస్తాను. అంతలోపు వంట చెయ్యి. అసలు మా ఇంట్లో ఏం జరుగుతుంది? ఎప్పుడు ఒక మాట కూడా అననే నా భర్త ఈరోజు నన్ను కొట్టాడు. ఎప్పుడు ఏం చేసినా ఎక్కడికి వెళ్ళినా ప్రతిదీ నాతో చెప్పే నా కూతురు ఈరోజు చెప్పకుండా బయటికి వెళ్ళింది. కాలేజ్లో అంత జరుగుతున్నా ఒక మాట కూడా చెప్పలేదు. రేపు పాస్టర్ దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయించుకుంటాను. డాడీ, మీరేంటి ఈ టైంలో ఇక్కడున్నారు? ఇంత నైట్ టైం వరకు ఎక్కడికి వెళ్ళావు తల్లి చెప్పకుండా? సారీ డాడీ, మా ఫ్రెండ్సే కాలేజ్ టైం అయిపోయే వరకు ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి బయటికి తీసుకెళ్లారు. నేను వెళ్దాం అన్నా కూడా ఆగు వెళ్దాంలే అని బలవంతంగా ఉంచారు. నేను ఒక్కదాన్ని వద్దామనుకున్నాను, కానీ నా దగ్గర వెహికల్ కూడా లేదు. పైగా బాగా చీకటి పడింది అని ఉండిపోయాను. అలాంటప్పుడు నాకు ఫోన్ చేయాలి కదా. నీ ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తుంది. మాకు భయం ఉండదా నీకేమైందో అని? సారీ డాడీ, ఇంకెప్పుడు ఇలా చేయను. సరే సరే, పద ఇంటికి వెళ్దాం. అమ్మ నీకోసం ఎదురు చూస్తుంది. చెప్పు మేరీ, ఇలా వచ్చావు? పాస్టర్ గారు, ఒక 10-15 రోజుల నుంచి మా పరిస్థితి ఏం బాగులేదు. ఇంట్లో గొడవలు, బయట గొడవలు, బిజినెస్ మొత్తం పడిపోయింది. మా ఆయన జాబ్ కూడా ఆల్మోస్ట్ పోయేది. మా అమ్మాయి కూడా ఎప్పుడూ చేయని విధంగా బిహేవ్ చేస్తుంది. నాకేం అర్థం కావట్లేదు. మీరు కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారా? కుటుంబ ప్రార్థనే కాదు పాస్టర్ గారు, కొన్ని రోజుల నుంచి పర్సనల్ ప్రేయర్ కూడా చేసుకోవట్లేదు. బిజినెస్ పడిపోయింది అని బాధలో ఉండి. విలాప వాక్యములు 2:19. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు నీ ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. చూడండి మేరీ, మనం ఒక్కరోజునో లేదా మనసు బాలిదనో అలసిపోయాననో ప్రార్థన ఆపేస్తాం. కానీ సాతాను ఒక్క ఛాన్స్ చాలు అని గోతికాడ నక్కల ఎదురు చూస్తుంటాడు. ఒక్క అవకాశం వాడికి ఇచ్చిన మన పరిస్థితిని వాడికి అప్పగించినట్లే. ఎక్కడ అవకాశం మనం వాడికి ఇవ్వకూడదు. కానీ మీరేం భయపడకండి, మన దేవుడు ఎంతో గొప్పవాడు, శక్తిమంతుడు. ఇక నుంచైనా ప్రార్థనలో ఉండండి. పడుకునే ముందు ఉదయాన్నే మీరు షాప్లోకి వెళ్ళగానే దేవుని వాగ్దానములతో కూడిన మాటలతో ప్రార్థించండి. తప్పకుండా పాస్టర్ గారు, నేను చేసిన మిస్టేక్ నాకు తెలిసింది. బిజినెస్ పెరిగిందని అలసిపోయానని ప్రేయర్ మానేశాను. కానీ ఆ ప్రేయర్ వల్లనే పెరిగింది, అందుకే ప్రేయర్ విడిచిపెట్టకూడదు అని నా మనసుకి తట్టలేదు. నేను ప్రేయర్ చాలా నెగ్లెక్ట్ చేశాను. అదే నా కుటుంబాన్ని నిలబెడుతుందని మర్చిపోయాను. ఏమండి, ఈరోజు నేను పాస్టర్ని కలిశాను. మన కుటుంబంలో ఇలా సమస్యలు వస్తున్నాయని చెప్పాను. మీరు బాగా ప్రార్థించండి. వేకువజామునే లేచి మీరు, మీ భర్త, మీ కుటుంబంతో కలిసి ప్రార్థనలో ఉండండి అని చెప్పాడు. అవును మేరీ, అసలు మనం కలిసి ప్రార్థన చేయక చాలా రోజులు అవుతుంది. ఇప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. గొప్ప దేవా, ఇన్ని రోజులు ప్రార్థనలో లేకుండా మమ్మల్ని మేమే మోసం చేసుకున్నాం. క్షమించండి. ఇక నుంచి ఎప్పుడూ ప్రార్థనను విడిచిపెట్టము. ఎలాంటి పరిస్థితిలో అయినా నీ కాపుదలను అనుగ్రహించండి. సాతాను వేసే అగ్ని బాణములన్నిటినీ యేసుక్రీస్తు నామములో విరగొడుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మేరీ, మన పరిస్థితి రోజురోజుకి కొంచెం మెరుగవుతుంది కదా. ఈరోజు నేను క్లయింట్స్తో ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం చూసి మా సార్ నన్ను బాగా మెచ్చుకున్నాడు. నా మీద
కోప్పడినందుకు సారీ కూడా చెప్పాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. అవునండి, దేవుడి దయ వల్ల మళ్ళీ మన షాప్కి కస్టమర్స్ కూడా బాగా వస్తున్నారు. సారా కూడా పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకుంటుంది. ప్రేయర్ అయిపోగానే బుక్స్ తీసుకొని చదువుకుంటుంది. సాతాను వేసే చిక్కుల్లో పడకుండా కాపాడేది మన ప్రార్థననేనండి. ఏంటి ఈ మధ్య మళ్ళీ షాప్ బాగా నడుస్తుంది, అది సంతోషంగా కనిపిస్తుంది. దాని ప్రభావం తగ్గిందేమో. ఈరోజు మళ్ళీ వెళ్ళి అది తీసుకొస్తాను. ఇదిగో 20,000, అది నాకు మళ్ళీ కావాలి. అదేంటి వీళ్ళ ఇంటి దగ్గరికి వస్తే భయం భయంగా ఉంది, ఊపిరి తీసుకోవడానికి కూడా రావట్లేదు. నా బాడీ కూడా ఏదో వేడి తగులుతున్నట్టు ఉంది. అమ్మో, త్వరగా వెళ్ళిపోవాలి. నాకు భయం వేస్తుంది, చెమటలు కూడా పడుతున్నాయి. నాకు ఏదో అవుతున్నట్టుగా ఉంది అంతా. ఎందుకో అసలు ఆ ఇంటి సైడ్ చూసినా వణుకొస్తుంది. అసలు ఏం జరుగుతుంది? ఏది ఏమైనా ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాను. ఇలా భయం భయంగా బతకడం నా వల్ల కావట్లేదు. హలో ఫ్రెండ్స్, ప్రైజ్ అలా. మనం అనుకుంటాం ఒక్కరోజు ప్రార్థన చేసుకోకపోతే ఏం కాదులే అని. కానీ సాతాను ఒక్క అవకాశమైనా దొరకకపోతుందా అని ఎంతో ఎదురు చూస్తాడు. దేవుని ప్రొటెక్షన్ మన దగ్గర ఉన్నంతకాలం మనల్ని ఎవ్వరూ ఏమి చేయలేరు. ఆ ప్రొటెక్షన్ ప్రార్థన ద్వారానే మనం పొందగలం. మనుష్యులు మన శత్రువులు కాదు. సాతాను మనల్ని ఇబ్బంది పెట్టడానికి కొంతమందిని వాడుకుంటాడు. ఎంత అలసిపోయినా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ప్రార్థనను విడిచిపెట్టకండి. మన దేవుడు కునుకక నిద్రపోక మనపై తన బాధ్యతను, ప్రేమను చూపిస్తున్నాడు. కాబట్టి మనం కూడా ప్రార్థనతో ఆయనకి మరింత దగ్గర అవుదాం. ప్రైజ్ ది లార్డ్.